బహిరంగ సభ వారాహిపై నుంచి ప్రసంగించనున్నారు. అనంతరం భీమవరం బయలుదేరి వెళ్తారు. భీమవరంలో ప్రకాశం చౌక్ దగ్గర కూడా వారాహిపై నుంచి కూడా పవన్ ప్రసంగిస్తారు. ఆ పవన్ రాక కోసం అటు నరసాపురం, అదే రకంగా భీమవరంలో కూడా జనసేన శ్రేణులు, అదే రకంగా తెలుగుదేశం, బీజేపీ నాయకులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే పవన్ సభ కోసం అన్ని ఏర్పాట్లు కూడా చేసిన పరిస్థితి ఉంది. నరసాపురం కానీ భీమవరం కానీ ఇవాళ పవన్ పర్యటిస్తున్న ఈ రెండు నియోజకవర్గాల్లో కూడా జనసేనకు పూర్తిగా అనుకూలంగా ఇప్పటికే మారిపోయింది. జనసేన ఈ రోజు సభల ద్వారా చేసే ప్రసంగం ద్వారా మరింత జన సైనికుల్లో ఊపు వచ్చే అవకాశం ఉంది. ఈ రోజు రాత్రికి భీమవరంలో సభ ముగిసిన తర్వాత భీమవరంలోనే స్థానిక కళ్యాణ మండపంలో పవన్ కళ్యాణ్ బస చేసే అవకాశం ఉంది. రేపు కూడా జనసేనని ఇటు తాడేపల్లిగూడెం, ఉంగుటూరు సభల్లో కూడా పాల్గొంటారు. మొత్తం మీద ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఏదైతే 4 అసెంబ్లీ స్థానాల్లో ఇవాళ రేపు కూడా పవన్ కళ్యాణ్ పర్యటన ఉండబోతుంది. దానికి సంబంధించి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. గాయత్రి. రైట్, థ్యాంక్ యూ రాంబాబు.